Hello everyone, welcome to my channel RSP Institutions. Today our topic is how to extract data from the different sources into Microsoft Power BI. So చూద్దామండి, this is the Power BI desktop view. So we can see get data option in Power BI desktop. So get data option కి వెళ్తే మనం get data option డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి different types of data sources కనిపిస్తూ ఉంటాయి. We can see here Excel workbook, Power BI data sets, data flows, data hours, ఇలా చాలా డిఫరెంట్ బ్లాంక్ క్వెరీస్ చాలా ఉంటాయండి. సో మనకి మోర్ క్లిక్ చేసినామంటే మనకు మోర్ క్లిక్ చేస్తా అంటే మనకు పవర్ బై డెస్క్టాప్ కామన్గా పవర్ బై మైక్రోసాఫ్ట్ పవర్ బై ఎటువంటి సర్వీసెస్కి ఎటువంటి డేటా సోర్సెస్ కనెక్ట్ అవుతుందో మనం అన్ని సోర్సెస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి ఎక్సెల్ టెక్స్ సిఎస్వి అండ్ నెక్స్ట్ అజూర్ సంబంధించిన అజూర్ డెవాప్స్, సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్ అండ్ అజూర్ డేటా సర్వీసెస్, అజూర్ ప్లాప్స్. ఓకే, సో పవర్ బై చాలా వరకు అన్ని సోర్సెస్ కనెక్ట్ అవుతుందండి. 99.9% అన్ని సోర్సెస్ కూడా మనకు పవర్ బై డైరెక్ట్ కనెక్ట్ అయితే ఉంటుంది. సో మనకి ఫైల్లోకి వెళ్ళి ఫైల్ ఎక్స్టెన్షన్ చూసుకోవచ్చు, డేటాబేస్లో ఉంటే డేటాబేస్ ఎక్స్టెన్షన్ చూసుకోవచ్చు. సో ఈ విధంగా అదర్స్కి వెళ్తే మనకి వెబ్సైట్ ఉంటుందండి. మన వెబ్సైట్లో కూడా డేటా ఉన్నా కూడా డైరెక్ట్ మన వెబ్సైట్ యూఆర్ఎల్ కాపీ చేసుకుని మనం వెబ్సైట్ కనెక్ట్ అవ్వచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ నా డేటా వచ్చేసి ఎక్సెల్ షీట్లో ఉందండి. సో నేను ఎక్సెల్ కనెక్ట్ అవుతా ఉన్నాం. సో మన డేటా సోర్స్ ఎందులో ఉందో ఆ డేటా సోర్స్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ మనం కనెక్ట్ క్లిక్ చేయండి. చూడండి నాకు గ్లోబల్ సూపర్ స్టోర్ 2016 అనే దాంట్లో మనకు డేటా ఉందండి. సో నేను డేటా సెలెక్ట్ చేసుకుంటా ఉన్నా. నా ఫైల్ సెలెక్ట్ చేసుకుని జస్ట్ క్లికింగ్ ఆన్ ఓపెన్. చూడండి మనకి చాలా ఈజీ వే అండి పవర్ బై డెస్క్టాప్లోకి మనం డేటా ఇన్పుట్ చేసుకోవడం అనేది. జస్ట్ త్రూ గెట్ డేటాకి వెళ్ళి గెట్ డేటాలో నుంచి మనకు కావాల్సిన డేటా మనం డేటా సోర్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఆ డేటా మనం కామన్గా ఇన్పుట్ చేసుకోవచ్చు అండి పవర్ బై డెస్క్టాప్లోకి. చూడండి మనకి గ్లోబల్ సూపర్ స్టోర్లో ఆర్డర్స్ టేబుల్, పీపుల్ టేబుల్, రిటర్న్ టేబుల్ 3 టేబుల్స్ ఉన్నాయండి. సో మనకి ఏ టేబుల్ కావాలో ఆ డేటా సెలెక్ట్ చేసుకొని ఆ డేటా ప్రివ్యూ కనిపిస్తూ ఉంటే డేటా సెలెక్ట్ చేసుకున్నాక టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాక సో ఆ టేబుల్లో ఉన్నటువంటి డేటా సెలెక్ట్ చేసుకొని ఒక ప్రాపర్ డేటా మనకు కావాల్సిన డేటా సెలెక్ట్ చేసుకొని దెన్ మనకి డౌన్లో చూసుకుంటే 3 ఆప్షన్స్ ఉన్నాయండి. లోడ్, ట్రాన్స్ఫార్మ్ అండ్ క్యాన్సల్. లోడ్ క్లిక్ చేసినామంటే మనకి డేటా క్లీన్గా ఉన్న సిచ్యువేషన్స్లో మనం లోడ్కి వెళ్తామండి. లోడ్కి వెళ్తే మనం డైరెక్ట్ పవర్ బై డెస్క్టాప్లో కన్వర్ట్ అవుతూ ఉంటాం. సో దేర్ వీ కెన్ క్రియేట్ రిపోర్ట్స్ బై యూజింగ్ ద డిఫరెంట్ విజువల్స్. అండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా ఉందండి. ట్రాన్స్ఫార్మ్ డేటా ఇన్ ద సెన్స్ మనం డేటా ఏమైనా క్లీన్ చేసుకోవాలి, ఈటీఎల్ ప్రాసెస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేయాలండి. ఆర్ ఎల్స్ వీ కెన్ గో విత్ ద క్యాన్సల్. సో యాజ్ ఆఫ్ నౌ నా డేటా క్లీన్గా ఉందని చెప్పేసి అనుకుంటే యూ కెన్ గో విత్ లోడ్. ఓకే, చూడండి మనం డేటా లోడ్ చేసుకునేటప్పుడు మనం ఏదైతే డేటా సెలెక్ట్ చేసుకుంటామో యూ కెన్ సీ హియర్ లోడ్ ఆర్డర్స్ వెయిటింగ్ ఫర్ ద క్వెరీస్. మనకి ఎవాల్యూటింగ్ డేటా క్రియేట్ ఇస్తుందండి. లోడింగ్ డేటా మోడల్స్, మనకి ఎంత ఎంబీ డేటా ఉంది, ఏ టేబుల్లో డేటా ఎంత ఎంబీ ఉంది కూడా చూపిస్తూ ఉంది. సో లాస్ట్లో చూడండి అబ్జర్వేషన్ అయితే మీరు పాస్ చేసుకుని చూడండి వీడియో. అందులో మనకి ఎన్ని రోజు ఏ టేబుల్ ఎన్ని రోజు కూడా ఇక మనకి డేటా మనం కామన్గా లైక్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటామో కనిపిస్తూ ఉంటుంది. మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న టేబుల్స్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఆర్డర్స్ టేబుల్లో ఉన్నటువంటి కాలమ్స్ అండ్ పీపుల్ టేబుల్ అండ్ రిటర్న్ టేబుల్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోస్ నచ్చినట్లయితే ఆర్ఎస్పి ఇన్స్టిట్యూషన్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా మీకు ఏమైనా కంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.